తల్లి మాట తండ్రి ఉపదేశం వినకపోతే జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చిన్న వాక్యం, కానీ దాని లోతు మాత్రం చాలా పెద్దది. బైబిల్లో సామెతలు 1వ అధ్యాయం 8లో ఇలా ఉంది: నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని వినుము, నీ తల్లి బోధను విడువకుము. ఈ ఒక్క వాక్యం మన జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగినది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మనందరి జీవితానికి సంబంధించింది. తండ్రి చెప్పే మాటలు సాధారణంగా అనుభవముతో వచ్చినవి, అతడు పడిన కష్టాల నుంచి పుట్టిన హెచ్చరికలు. తల్లి చెప్పే మాటలు ప్రేమతో, త్యాగముతో, ప్రార్థనతో వచ్చినవి. తండ్రి మాట దారి చూపే దిక్సూచి, తల్లి మాట తప్పుదారి నుండి కాపాడే కవచం. దేవుడు ఎందుకు ఈ రెండిటిని పాటించమంటున్నాడంటే, మన జీవితంలో తప్పులు తగ్గాలి, ఆశీర్వాదాలు పెరగాలి అని. ఇప్పుడు నేను ఒకరి గురించి మీ ముందు పెట్టబోతున్నాను. ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. చదువుల్లో తెలివైనవాడు, మాట్లాడడంలో చురుకైనవాడు. అతని తండ్రి రోజూ చెప్పేవాడు, బిడ్డా, కష్టపడి సంపాదించినదే నిలబడుతుంది. తల్లి మాత్రం ఇలా చెప్పేది, దేవుణ్ణి మరచిపోకురా, తప్పుదారి ఎంచుకోకు. కానీ రవి అనుకున్నాడు, ఇవన్నీ పాత మాటలు, ఈ కాలంలో స్మార్ట్గా ఉండాలి. తండ్రి మాట వినకుండా తేలికగా డబ్బు వచ్చే దారి ఎంచుకున్నాడు. తల్లి చెప్పిన దేవుని భయాన్ని కూడా పక్కన పెట్టాడు. మొదట డబ్బు వచ్చింది, స్నేహితులు పెరిగారు, గర్వము కూడా పెరిగింది. కానీ కొద్ది రోజుల్లోనే సమస్యలు మొదలయ్యాయి. డబ్బు పోయింది, స్నేహితులు దూరమయ్యారు, అవమానం మిగిలింది. ఒక రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ అన్నాడు, నాన్న మాట వినుంటే ఇలా అయ్యేదా? అమ్మ మాట పట్టించుకునుంటే ఈరోజు ఇలా ఉండేవాడినా? అదే రోజు రవి నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తల్లి పాదాల దగ్గర కూర్చుని క్షమాపణ కోరాడు. ఈసారి మాటలే కాదు, వారి బోధను జీవితంలో ఆచరించడం మొదలుపెట్టాడు. కాలం గడిచింది, జీవితం మారింది, దేవుని ఆశీర్వాదం కనిపించసాగింది. ఈరోజు మనం ఎన్నో సమస్యల్లో ఉంటే అవి ఎక్కువగా వినాల్సిన మాటలు వినకపోవడమే కారణం. తండ్రి మాట పట్టించుకుపోవడం, తల్లి మాట తేలికగా తీసుకోవడం, ఇవి మనల్ని నెమ్మదిగా తప్పుదారిలోనికి తీసుకెళ్తాయి. దేవుడు చెబుతున్నాడు, వారు సంపూర్ణుల్లా ఉండాలి అంటే తల్లి తండ్రి మాటలు గుండెల్లో పెట్టుకోవాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రార్థన, ప్రభువా, మా తల్లిదండ్రుల మాటలు గౌరవించే హృదయాన్ని మాకు ఇవ్వండి. మేము తప్పుదారిలో నడవకుండా కాపాడండి. చెడును విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచే జీవితాలు మాకు దయచేయండి తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే షేర్ చేయండి. దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్.